ఓకే, ఈ రోజులో వచ్చేసి మనం యూజ్ ఎఫెక్ట్కి యూజ్ లేఅవుట్కి ఉన్న డిఫరెన్స్ ఏందనేది ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు దాకా మనం ఏమేమి హుక్స్ నేర్చుకున్నామంటే ఒకసారి జస్ట్ రిమైండ్ చేసుకుందాం ఏమేమి హుక్స్ నేర్చుకున్నాం అనేది. ఫస్ట్ వచ్చేసి మనం యూజ్ స్టేట్ అనే హుక్ ఒకటి నేర్చుకున్నాము. యూజ్ స్టేట్ అనే హుక్ నేర్చుకున్నాము. యూజ్ స్టేట్ అనే హుక్. దీని తర్వాత మనం నేర్చుకున్న హుక్ ఏంటంటే యూజ్ రెఫ్ నేర్చుకున్నాము. యూజ్ రెఫ్ ఫర్ ఇన్పుట్ డామ్ ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేయడం కోసం. ఆ తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ఒకటి నేర్చుకున్నాము. ఆ తర్వాత యూజ్ రెడ్యూసర్ అని చెప్పని ఒక హుక్ నేర్చుకున్నాము. దీని తర్వాత మనం నేర్చుకున్న ఇంకొక హుక్ ఏంటంటే యూజ్ కంటెక్స్ట్ అని చెప్పని ఒక హుక్ నేర్చుకున్నాం. సో టోటల్గా 5 హుక్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం యూజ్ ఎఫెక్ట్కి అట్ ది సేమ్ టైం యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏందనేది చూద్దాం. ఓకే, సో స్లైట్ వేరియేషన్. ఇది నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చూపిస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది. ఈ క్లాస్లో ఈ రెండు చూద్దాము. దీని తర్వాత నేను మళ్ళీ సపరేట్గా మీకు యూజ్ మెమో అనే హుక్ కూడా ఈరోజు నేను రికార్డ్ చేసి పెడతాను మీకు. యూజ్ మెమో అనే హుక్ కూడా. సో టోటల్గా మనకు అప్పుడు ఇవి ఒక మొత్తం 7 హుక్స్ అయిపోయినట్టుంటుంది. ఇంకొక 2 హుక్స్ ఉన్నాయి మనకి, అవి నెక్స్ట్ క్లాస్లో రికార్డ్ చేసుకుందాం. సో ప్రజెంట్ మన ఈ క్లాస్ టాపిక్ ఏంటంటే యూజ్ ఎఫెక్ట్కి యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్కి ఉండే డిఫరెన్స్ ఏంది. సో బేసిక్గా ఇవి రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి, పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు. మనం బాగా ఐడెంటిఫై చేయాల్సిన థింగ్ ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ రెండరింగ్ ద పేజ్ ద యూజ్ ఎఫెక్ట్ విల్ బి వర్క్స్. యూజ్ లేఅవుట్ అనేది వెనెవర్ ద లేఅవుట్ ఈజ్ జనరేటెడ్ ద ఎఫెక్ట్ విల్ బి వర్క్స్. దట్స్ మీనింగ్ ఆఫ్ లేఅవుట్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో, రెండరింగ్ జరుగుతూ ఉందో, ఆ రెండరింగ్ జరిగేటప్పుడే ఆ స్పెసిఫైడ్ కాంపోనెంట్స్కి ఏదైతే మనం రెండరింగ్ అవటం కోసం మనం స్పెసిఫై చేస్తామో అవి ఎఫెక్ట్ అయిపోతాయి. అదే యూజ్ ఎఫెక్ట్ ఏంది, పేజ్ మొత్తం రెండర్ అయిన తర్వాత దీంట్లో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి దానికి సంబంధించిన డేటాని ఫెచ్ చేసి మనకి వ్యూలో చూపిస్తుంది. సో జనరల్గా ఏపీఐస్ కాల్స్ కోసం యూజ్ ఎఫెక్ట్ వాడుతూ ఉంటాం. యూజ్ లేఅవుట్ అనేది ఎప్పుడు వాడుతుంటామంటే సో బిఫోర్ ఏదైనా రెండర్ చేయాల్సిన అవసరం ఉంటే యూజ్ లేఅవుట్ అనేది వాడుతుంటాం. సో నాకు తెలిసి ఈ రెండు కూడా సిమిలర్ ఫంక్షనాలిటీ ఉపయోగపడుతుంది. ఓన్లీ వన్ డిఫరెన్స్, మీరు ఇంటర్వ్యూస్లో అడిగినా లేకపోతే ఎవరైనా అడిగినా కానీ డిస్కస్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ ఎఫెక్ట్ అండ్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అని అడిగితే యూజ్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ రెండరింగ్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనేది బిఫోర్ రెండరింగ్, లైక్ వైల్ లేఅవుట్ జనరేట్ మీన్స్ రెండర్డ్ అవుతున్నప్పుడు, పేజ్ రెండరింగ్ జరిగేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది రెండరింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. అదొకటి డిఫరెన్స్. రెండోది, దీనికి సింటాక్స్ సేమ్ ఉంటుంది, దీనికి సింటాక్స్ సేమ్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ పారామీటర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది, దీంట్లో ఫస్ట్ పారామీటర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. దీంట్లో డిపెండెన్సీస్ ఉంటాయి, దీంట్లో కూడా డిపెండెన్సీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డిపెండెన్సీస్ తోటి ఇవి రెండు ఎలా ఫైర్ అవుతాయి ఏందనేది మనం ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత మనం యూజ్ మెమో అనేకి వెళ్దాం. ఓకే, లెట్స్. సో ఫస్ట్ నేను యాప్ ఒకటి ఓపెన్ చేసుకున్నాను, ఒక యారో ఫంక్షన్ క్రియేట్ చేశాను. నేను ఇక్కడ చిన్న స్టేట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో కాన్స్టెంట్ వేరియబుల్ వచ్చేసి నేను నెంబర్ అని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత సెట్ నెంబర్ అని చెప్పని దానికి మెథడ్ డిఫైన్ చేసుకున్నా. దానికి కావాల్సిన హుక్ ఏంది, మనకి స్టేట్ మేనేజ్ చేయాలంటే ఫంక్షనల్ కాంపోనెంట్లో యూజ్ స్టేట్ అని వాడతాం. దానికి డిఫాల్ట్ వాల్యూ నేను 0 అని అసైన్ చేసుకున్నాను. డిఫాల్ట్ వాల్యూ 0 అసైన్ చేశాను. అయితే ఇప్పుడు ఈ నెంబర్ని మనం డిస్ప్లే చేయడం కోసం నేను ఒక టెక్స్ట్ని క్రియేట్ చేసుకుంటున్నా. టెక్స్ట్ మీన్స్ ఇన్పుట్ బాక్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సో జస్ట్ నంబర్, సో లైక్ ఇన్పుట్ అని పెడుతున్నా, ఇన్పుట్ వాల్యూ అని పెడుతున్నా. ఓకే, లెట్స్. ఇక్కడ నేను ఇన్పుట్ టైప్, నేను టైప్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాను. ఐ కెన్ గివ్ ఓన్లీ నెంబర్స్. దాని తర్వాత ఇక్కడ నేను దేన్నైతే తెచ్చుకోవాలనుకుంటున్నానో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నంబర్. ఏ నెంబర్ అయితే వచ్చి ఇక్కడికి రీప్లేస్ అవ్వాలో మనం బై డిఫాల్ట్గా అది
అయితే ఇది చేంజ్ అవుతున్నప్పుడు మనకి ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది ఒకటి రాసుకోవాలి. ఎప్పుడు కూడా స్టేట్స్ వాడేటప్పుడు ఈవెంట్స్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఆన్ చేంజ్ అనేది రాస్తాం. మనం ఈ ఆన్ చేంజ్కి డైరెక్ట్గా ఫంక్షన్ రాసినా పర్లేదు, లేదంటే ఇక్కడే మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసేయచ్చు. ఏం రాసుకుంటాం ఇక్కడ, మనం ఏదైతే ప్రెస్ చేస్తున్నామో ఆ ప్రెస్ చేసిన దాని యొక్క ఈవెంట్ నుంచి వచ్చే ప్రజెంట్ నంబర్కి అసైన్ అవ్వాలి. ఆ నెంబర్ అనే స్టేట్లో ఇది స్టోర్ అవ్వాలి. సో కాబట్టి సెట్ నెంబర్ ఓపెన్ ద బ్రాకెట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, ఏదైతే మనం టార్గెట్ వాల్యూ ఉంటుందో ఆ టైప్ చేసే వాల్యూ సెట్ నెంబర్లోకి వెళ్ళాలి. దట్స్ సింపుల్. ఇప్పుడు మనం ఏదైతే టైప్ చేస్తున్నామో ఇది నెంబర్లోకి వెళ్తుంది. ఇది నెంబర్లోకి వెళ్ళిందా లేదా అని ఇమ్మీడియట్లీ మనకు పైన కనపడటం కోసం నేను ఇక్కడ నంబర్ అని చెప్పని ఇక్కడ పెట్టుకుంటున్నాను. అంటే నేను ఏదైతే ఎంటర్ చేస్తున్నానో అది ఇక్కడ కనపడేటట్టు. సో ఫస్ట్ మనం అనుకున్న టాపిక్ ఏంది, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్ అనేది రెండు కావాలి. సో ఫస్ట్ నేను యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనే హుక్ని తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు అండ్ యారో మార్క్. సో ఫస్ట్ ఏముంటుంది దీంట్లో, ఈ యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నామో దీంట్లో ఫస్ట్ ఒక ఫస్ట్ మనం రాసేటప్పుడే యూజ్ ఎఫెక్ట్ అండ్ ఓపెన్ ద బ్రాకెట్. ఫస్ట్ ఏముంటుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత ఏముంటుంది, డిపెండెన్సీస్ ఉంటాయి. కాల్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత డిపెండెన్సీ. సో ఫస్ట్ నేను ఏ డిపెండెన్సీస్ ఇవ్వట్లేదు, ఏమి చేయట్లేదు, జస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చూపించడం కోసం ఇక్కడ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, ఇది ఓన్లీ యూజ్ ఎఫెక్ట్, దట్స్ వై యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూటెడ్ అని మెసేజ్ రాసుకున్నాను నేను. కన్సోల్లో ఇది ప్రింట్ అవుతుంది. అయితే నేను నెక్స్ట్ ఏంటిది మనకి వాడేది, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనే హుక్ ఓపెన్ చేస్తున్నాను. ఈ లేఅవుట్ హుక్లో కూడా ఏముంటుంది, ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది, ఆ తర్వాత డిపెండెన్సీస్ ఏవైతే పాస్ చేయాలనుకుంటామో ఆ డిపెండెన్సీస్ ఉంటాయి. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, కన్సోల్ లాగ్లో దీన్ని ప్రింట్ చేస్తున్నాను. అయితే ఈ ప్రింట్ చేసేటప్పుడు ఇంక్లూడింగ్ ఆఫ్ నెంబర్ కూడా నాకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ప్లస్ అని పెట్టేసి ఐ కాల్ ద జావా స్క్రిప్ట్ నంబర్, ఓకే, అండ్ ఇక్కడ కూడా ప్లస్ పెట్టేసి సో నంబర్, ఓకే. సో నో డిపెండెన్సీస్ ఏం పెట్టాలి, ఇక్కడ నెంబర్ని మనం ఎప్పుడైతే ఈ నెంబర్ అనేది మనం ప్రింట్ చేసుకుంటున్నాం. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ మనం బ్రేక్ ఇద్దాము, అది పైకి కనపడుతుంది కాబట్టి. లెటర్స్ ఈ లేబుల్ కంటే కొద్దిగా హైలైట్ అవ్వడానికి మనకి H1 అనే ట్యాగ్ తీసుకుందాం ఎలిమెంట్. ఆ తర్వాత H1 తీసుకున్నామంటే మనం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోద్ది. అది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి, మొత్తం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి. ఇప్పుడు నేను వాల్యూ టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా పైన చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను F12లోకి వెళ్తున్నాను, డెవలపర్ టూల్లో. ఇక్కడ నేను వాల్యూ చేంజ్ చేస్తుంటే ఫస్ట్ టైము యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయిందనే వచ్చింది 2 సార్లు. ఎందుకంటే నేను రెండిట్లో అదే రాశాను. ఇక్కడ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అని రాయాలి, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూటెడ్. సో లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి రిఫ్రెష్ చేయగలే మనకి డిఫాల్ట్గా 0 అనే వాల్యూ వచ్చింది, 2 ఎగ్జిక్యూట్ అయినాయి. ఈ 2 టైమ్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయిన దానికి మీకు రీజన్ చెప్పాను. index.jsలో ఈ రియాక్ట్ రిస్ట్రిక్ట్ మోడ్లో కనుక app.jsని మనం కాల్ చేస్తే ఏమైంది, మనకి 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకటి చెక్ చేయడానికి, రెండోది ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇట్స్ ఎ సెక్యూరిటీ పర్పస్. నేను టెంపరీగా మీకు అక్కడ కామెంట్లో పెట్టేశాను, కరెక్ట్గా 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది చెప్పడానికి. ఇక్కడ చూడండి, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఏం చెప్తున్నాం, రెండర్ కాకముందు లేఅవుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండర్ అయిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ మీరు అది పైన ఇది కింద పెట్టడం వల్ల ఏమన్నా అలా జరిగిందేమో అని మనం అనుకోవచ్చు. సో నేను ఇప్పుడు యాక్చువల్గా ఏం చేశాను, యూజ్ ఎఫెక్ట్ని ఫస్ట్ పెట్టా, కానీ ఏది ప్రింట్ అయింది, యూజ్ లేఅవుట్ ప్రింట్ అయింది. యూజ్ లేఅవుట్ తర్వాతే పెట్టా. ఇది వెనక పెట్టామా ముందు పెట్టామా అనే దానికంటే ఆ ఫంక్షన్ యొక్క ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనకి యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, సెకండ్ ప్రయారిటీ వచ్చేసి యూజ్ ఎఫెక్ట్. అసలు ప్రయారిటీ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ వెన్ ఎవర్ ద పేజ్ ఈజ్ రెండర్డ్ కంప్లీటెడ్ దెన్ యూజ్ ఎఫెక్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. While rendering, the use layout effect will be executed. That's why first priority ఇదే తీసుకుంటుంది. చూడండి నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. When I refresh the page, first use layout effect వస్తుంది,
తర్వాత యూజ్ ఎఫెక్ట్ వస్తుంది. అయితే ఇక్కడ నేను వాల్యూ చేంజ్ చేసినప్పుడు కూడా ఇక్కడ మనకి చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఏంది ఆబ్జెక్ట్ అని పెట్టి అవుతుంది. ఎందుకంటే జావా స్క్రిప్ట్లో మళ్ళీ జావా స్క్రిప్ట్ ఎలిమెంట్ లాగా మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్లో జావా స్క్రిప్ట్ని ఎలిమెంట్స్ కాల్ చేసేటప్పుడే మనం బ్రాకెట్స్లో పెట్టాలి. అందువల్ల మనకి ఏమైంది, ఇక్కడ మనకు అవుట్పుట్లోకి వచ్చేటికి ఇప్పుడు చూడండి నెంబర్ కనపడుతుంది. నేను మళ్ళీ నెంబర్ మారుస్తున్నా. నెంబర్ మారుస్తే ఇక్కడ మారట్లా మారిందా. ఇక్కడ నేను ఏదైతే మొత్తం రిమూవ్ చేసేసానో ఇక్కడ 1 2 3 4 అని ఇచ్చా. 1 2 3 4 ఇస్తే పైన మారుతున్నా కానీ ఇక్కడేం చేంజ్ కావట్లా. ఎందుకని చేంజ్ కావట్లేదు? ఫస్ట్ పాయింట్, మనం ప్రోగ్రాంలో డిపెండెన్సీస్ కింద ఈ నెంబర్ అనేదాన్ని మనం సెట్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని తీసేసుకుంటున్నాను నెంబర్ని. ఐ పుట్ ద యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్లో దీన్ని పెడుతున్నా డిపెండెన్సీస్ కింద. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఐ కెన్ రిఫ్రెష్ ద పేజ్. ఫస్ట్ టైం ఏమైంది, ఎగ్జిక్యూట్ అయిపోయింది. యూజ్ ఎఫెక్ట్లో 0 కనపడ్డది, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్లో 0 కనపడ్డది. ఇక్కడ నేను 90 అని ఇచ్చా. 90 అని ఇవ్వగలే యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్లో 90 కనపడుతుంది, యూజ్ ఎఫెక్ట్లో 99 కనపడుతుంది. మనకి ఫస్ట్ ఏదైతే ఉందో ఏం కనపడుతుంది, ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అనేది 9 కనపడుతుంది. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్లో చూడండి ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కసారి ఎమ్మడే నెంబర్ చేంజ్ అవుతుంటే 8కి ఒకసారి, 89 ఒకసారి, 890కి ఒకసారి, 6789 అనేది. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏమి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. యూజ్ ఎఫెక్ట్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, యూజ్ ఎఫెక్ట్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ మటుకు కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకని, ఇక్కడ మనం డిపెండెన్సీస్ పెట్టాం కాబట్టి. ఇప్పుడు ఇదే డిపెండెన్సీ తీసుకెళ్ళి నేను యూజ్ ఎఫెక్ట్లో కూడా పేస్ట్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమైంది, వెనెవర్ ద కంటెంట్ విల్ బి చేంజ్ లైక్ చూడండి, ఇప్పుడు నేను 0 తీసేసా, రెండింటికి 0 లేకుండా వచ్చింది. 1 కొట్టా, రెండింటికి 1 వచ్చింది. 2 కొట్టా, రెండింటికి 2 వచ్చింది. అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. యూజ్ లేఅవుట్, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ బోత్ షుడ్ బి చేంజ్. రెండు సేమ్ గానే ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ద లేఅవుట్ విల్ బి బిఫోర్ రెండరింగ్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఆఫ్టర్ రెండరింగ్ యూజ్ ఎఫెక్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. ఓకే, ఇవి రెండు కూడా ఈక్వల్ ఫంక్షనాలిటీని ప్లే చేస్తాయి. బట్ కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, ఇది యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనేది మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, వైల్ రెండరింగ్. బట్ యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆఫ్టర్ రెండర్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి డిపెండెన్సీస్ పెట్టుకోవచ్చు, దీనికి డిపెండెన్సీస్ పెట్టుకోవచ్చు, దీనికి కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకోవచ్చు, దీనికి కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకోవచ్చు. ఓకే, ఇది మనకి బేసిక్గా యూజ్ లేఅవుట్కి యూజ్ ఎఫెక్ట్కి ఉన్న డిఫరెన్స్. సో మీకు క్లారిటీ అయిందనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అండ్ యూజ్ ఎఫెక్ట్, the both should be same functionality. What is the difference between the use layout effect and use effect? The use layout effect, while rendering it will be executed. Use effect, after completion of the page rendering it should be executed. మనకి పేజ్ రెండర్ అయిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏదైతే రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. యూజ్ లేఅవుట్ అనేది ఎప్పుడైతే లేఅవుట్ ఎగ్జిక్యూట్ అవుతుందో, జనరేట్ అవుతుందో అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి డిపెండెన్సీస్ చేంజ్ అయినప్పుడల్లా లేఅవుట్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. యూజ్ ఎఫెక్ట్కి కూడా డిపెండెన్సీస్ చేంజ్ అయినప్పుడల్లా యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. మీకు అది క్లారిటీగా ఉండటం కోసమే నేను ఇక్కడ పెట్టాను. చూడండి, నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను. రిమూవ్ చేయగలే రెండింటికి ఎగిరిపోయింది. ఒకటి యాడ్ చేస్తే రెండింటికి యాడ్ అయింది, 2 యాడ్ చేస్తే రెండింటికి 2 యాడ్ అయింది. అంటే ఆల్రెడీ ఉన్నదానికి యాడ్ అవుతూ వెళ్ళిపోతూ వస్తుంది. అంటే అర్థమైంది, వెనెవర్ the page is re-renders, then based on the dependencies. For example, నేను ఇప్పుడు యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్కి డిపెండెన్సీస్ ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోతే ఏమైంది, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ టైమే ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత మనం వాల్యూస్ మారుస్తుంటే యూజ్ ఎఫెక్ట్ స్టేట్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ హుక్ ఒకటే పనిచేస్తుంది. అర్థమవుతుందా? సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకు డిఫరెన్స్ ఏంటంటే, ఎవరిని అడిగితే మనకి యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్కి యూజ్ ఎఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ద బోత్ షుడ్ బి ఈక్వల్ ఫంక్షనాలిటీ, బట్స్ ఓన్లీ వన్ డిఫరెన్స్, ద యూజ్ ఎఫెక్ట్ విల్ వర్క్స్ ఆఫ్టర్ రెండరింగ్ అండ్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ వైల్ రెండరింగ్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇవి రెండు కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినమ్మడే
ఫస్ట్ టైమే ఎగ్జిక్యూట్ అవుతాయి. మీరు డిపెండెన్సీస్ కనుక ప్రొవైడ్ చేస్తే ఆ డిపెండెన్సీస్ యొక్క స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా ఇట్ విల్ బి రీరెండర్స్. అదే డిపెండెన్సీస్ ఇవ్వకపోతే, ఇప్పుడు నేను ఇక్కడ కూడా డిపెండెన్సీ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలో చూస్తే ఫస్ట్ టైమే యూజ్ ఎఫెక్ట్ యూజ్ రెండర్ పనిచేసిద్ది. ఇంకా తర్వాత నేను ఏ వాల్యూ మారుస్తున్నా కానీ ఇట్ షుడ్ నాట్ బి చేంజ్. స్టేట్ మారుతుంది కానీ డిపెండెన్సీస్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చేంజ్ కావట్లా. సో మనం ఇప్పుడు దాకా డిపెండెన్సీస్ వాడలా, ఇప్పుడు మనం డిపెండెన్సీస్ వాడుతున్నాం. డిపెండెన్సీస్ వల్ల బెనిఫిట్ ఏంది? వెన్ ఎవర్ ద డిపెండెన్సీ విల్ బి చేంజ్, దెన్ ఆటోమేటికల్లీ ద యూజ్ ఎఫెక్ట్ ఆర్ యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఇక్కడ వాల్యూని రీరెండర్ చేస్తున్నామో, అంటే వాల్యూ స్టేట్ చేంజ్ అవుతుందో, స్టేట్ చేంజ్ అవ్వగానే ఏమవుతుంది, యూజ్ లేఅవుట్ పనిచేస్తుంది, యూజ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. ఎందుకని? ఇవి రెండు కూడా బోత్ సేమ్ ఫంక్షనాలిటీ, బట్ కాకపోతే ఫస్ట్ లేఅవుట్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. మీరు ఇక్కడ కోడ్ రాసేటప్పుడు ఏ ఆర్డర్లో ప్లేస్ చేసినా కానీ ఇట్ షుడ్ బి వర్క్స్ ఫస్ట్ లేఅవుట్ దెన్ యూజ్ ఎఫెక్ట్. దిస్ విల్ నాట్ బి చేంజ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇవి రెండు కూడా ఈక్వల్ ఫంక్షనాలిటీ. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లేఅవుట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ అంటే, ద యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ విల్ వర్క్స్ వైల్ రెండరింగ్, యూజ్ ఎఫెక్ట్ విల్ వర్క్స్ ఆఫ్టర్ రెండరింగ్. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి కామన్. దీంట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది, దీంట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. దిస్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్లో మనం పెట్టిన దాన్ని ఏమంటాం? డిపెండెన్సీస్ అంటాం. డిపెండెన్సీ మీన్స్ స్టేట్ వేరియబుల్. ఈ స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా, ఎప్పుడైతే మనకి ఆన్ చేంజ్ ఈవెంట్లో స్టేట్ యొక్క వాల్యూ చేంజ్ అవుతుందో, ఆటోమేటిక్గా ఆ స్టేట్ ఎఫెక్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. దట్స్ వెరీ సింపుల్. ఓకే, సో మ్యాక్సిమం మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రేపు క్లాస్కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఎనీ డౌట్స్? ఓకే, సో బేసికల్గా మటుకు యూజ్ ఎఫెక్ట్కి యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్కి ఓన్లీ వన్ డిఫరెన్స్. యూజ్ ఎఫెక్ట్ విల్ వర్క్స్ ఆఫ్టర్ రెండరింగ్, యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ while rendering it will be executed. Okay, that's okay, fine.